సరే అలాగే మీరిప్పుడు చెప్పినట్టు యాక్చువల్లీ ఇన్‌స్టంట్ అయిపోతుంది సార్ ఇప్పుడు అన్నీ ఇన్‌స్టంట్. అలాగే ఇన్‌స్టంట్ సక్సెస్ కోసం చెడ్డ దారులు కూడా కొన్ని కొన్ని సార్లు ఎన్నుకోవాల్సొస్తుంది. బట్ అది వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు. ఎలాగైనా మనం ఇదైపోయాం కదా! హమ్మయ్య! ట్రెండ్ అయిపోయాం కదా! ఇదేదో ట్రోలింగ్ కూడా పట్టించుకోవట్లేదు. మనం ట్రెండ్ అయ్యామా లేదా? యాహ్! ఆ అంతే. కాన్సెప్ట్‌లోనే అంతే. వెళ్ళిపోతారు. హ్మ్. సో, ఇప్పుడు అది కరెక్ట్ సక్సెస్ కాదు అని వాళ్ళకి ఎట్లా చెప్పగలగాలి సార్? ఇది కాదు కరెక్ట్ సక్సెస్. కరెక్ట్ సక్సెస్ ఇది. ఇది చేస్తే ఇదే మీ కరెక్ట్ అయిన సక్సెస్. ఆ జర్నీ ఎంజాయ్ చేయండి అన్నది వాళ్ళకి కొంచెం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. ఇది ఫాల్స్ అమ్మా! ఇదే ట్రూ సక్సెస్ అని వాళ్ళకి ఎలా చెప్పగలం సార్ మనం? ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. సార్. సో, మీరడిగారు. ఇప్పుడంతా ఇన్‌స్టంట్ అని. అవును. నిజంగా ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో ఇన్‌స్టంట్‌గా ఉంది. సక్సెస్ ఇన్‌స్టంట్‌గానే రావాలి. అవును. బంధాలు కూడా ఇన్‌స్టంట్‌గా డెవలప్ అవ్వాలి. ఏది కూడా అంత ఇమ్మీడియేట్‌లీ. అవును. ఎందుకు దీన్ని ఇంపల్సివ్‌నెస్ అంటారండి సైకాలజీ భాషలో. ఓకే. ఓకే. సహజంగానే కొంతమందికి జెనెటికల్‌గా అది వస్తుంది. హ్మ్. తరతరాల నుంచి. ఓకే. ఇంపల్సివ్‌నెస్ అంటే ఇంకా వాళ్ళు ఏదైనా టక్ అనుకుంటే టక్ ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి. టకటకనే అయిపోవాలి. ఇమ్మీడియేట్‌గా అయిపోవాలి. అయిపోవాలి. లేదంటే వాళ్ళు తట్టుకోలేరు. స్టాటిక్‌గా ఉండలేరు. ఉండలేరు. స్థిమితంగా ఉండలేరు. ఉండలేరు. సో, అది అయ్యే వరకు ఏదో ఒకటి హడావుడి చేసేస్తుంటారు. అంతే. అంతే. ఆ ఇంపల్సివ్‌నెస్ అనేది ఈరోజు మనం గమనిస్తున్నాం. ఆ! హోల్ సొసైటీలో. అంతే. ఒక జెండర్ అని కాదండి. ఒక ఏజ్ గ్రూప్ అని కాదు. అవునవును. ఆల్ ఏజ్ గ్రూప్స్‌లో ఇంపల్సివ్‌నెస్ పెరగడం మనం గమనిస్తున్నాం. ఓర్పు తగ్గిపోయి. మొత్తం తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే కాన్సెప్ట్ మిస్ అవ్వటం. అంటే సార్? సో, గ్రాటిఫికేషన్ అంటే అండి ఏదన్నా ఒకటి కావాలనుకున్నప్పుడు నాకు అది దక్కినప్పుడు నాకు ఒక సంతృప్తి వస్తుంది. ఓకే. ఓహ్! ఇది నాకు దక్కింది అని. దట్స్ కాల్డ్ గ్రాటిఫికేషన్ అంటారండి. ఓకే సార్. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఏదన్నా నీకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు నువ్వు వెయిట్ చేయాలి. కొంచెం ఓపిక పట్టగలగాలి. అప్పుడు నీకు అది అందుతుంది, దక్కుతుంది అనే ఒక కాన్సెప్ట్‌ని మనం మిస్ అవుతున్నామండి. సైంటిఫికలీ అది డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. దీని మీద ఒక సైకాలజిస్ట్ కూడా పరిశోధన చేశారండి. మిషెల్ అనే సైకాలజిస్ట్ అండి. ఆయన ఒక బిగ్ స్టడీ చేశారు. మ్యాస్మెలో టెస్ట్ అంటారు దీన్ని సైకాలజీలో. ఓకే. మ్యాస్మెలో టెస్ట్ అంటారు. ఓకే. ఆయన ఒక క్లాస్ రూమ్‌లో పిల్లలకి కొన్ని స్వీట్స్ ఇచ్చారు. మ్యాస్మెలో అనే స్వీట్స్ ఉంటాయి. ఆ స్వీట్స్ ఇచ్చారండి పిల్లలకి. ఓకే సార్. పిల్లలకి స్వీట్స్ ఇచ్చి ఏం చెప్పారంటే ఆయన, నేను ఒక 5 మినిట్స్ కొంత సమయం బయటికి వెళ్తాను. ఓకే. ఈలోపు ఎవరైతే స్వీట్ తినకుండా ఉంటారో వాళ్ళకి ఇంకోటి ఇస్తా. ఓకే. 2 వస్తాయి. ఓకే. ఓకే. మీరు వెయిట్ చేస్తే. అది నేను కొంత సమయం బయటికి వెళ్తాను. ఓకే. నేను మళ్ళీ వచ్చేసరికి తినకుండా ఉంటారో ఇంకోటి అడిషనల్‌గా ఇస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కొంత సమయం బయటికి వెళ్ళిపోయారు. ఓకే. ఓకే. ఈ పిల్లల్లో కొంతమంది ఏమో ఉండగలరు, కొంతమంది వెయిట్ చేయలేరు కదండి. ఆ ఇంపల్సివ్‌నెస్ ఉన్న వాళ్ళు తినేస్తారు. ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు మనకెందుకు, ముందైతే వాళ్ళు కంట్రోల్ చేసలేక తినేసారండి. కొంతమంది పిల్లలు తినలేదు. వెయిట్ చేశారు. సో, ఆయన వాళ్ళకి అందరూ స్వీట్ ఇచ్చారు, అయిపోయింది. ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత ఆయన ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారని పరిశోధించాడు. ఆయన స్టడీ చేశాడు. ఓకే. ఆగిన వాళ్ళు ఎలా ఉన్నారు లైఫ్‌లో, ఓకే. ఓకే. ఇమ్మీడియేట్‌గా తినేసిన పిల్లలు ఎలా ఉన్నారు అనేది, తర్వాత కెరియర్‌లో వీళ్ళు అడల్ట్‌గా వీళ్ళు ఎలా ఉన్నారని చూస్తే, ఎవరైతే ఆ స్వీట్ రెండో స్వీట్ కోసం వెయిట్ చేశారు చూడండి, దే ఆర్ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. వావ్! ఓకే. ఇది సో ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్ ఇది ఎక్స్‌పెరిమెంట్. ఓకే. దాదాపు ఒక 20 ఇయర్స్ అని జరిగినట్టుంది ఎక్స్‌పెరిమెంట్. అబ్బా! ఓకే. ఓకే. స్పాన్ ఆయన వెయిట్ చేశాడు దీన్ని నిరూపించడం కోసం. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా తినేసారో చూడండి, వాళ్ళు కొంచెం జీవితంలో ఇబ్బంది పడుతూ ఉన్నది గమనించారు. ఓకే. దెన్ హీ ప్రెజెంట్ ఏ పేపర్ మాట. సో అప్పుడు ఆయన రీసెర్చ్ ఫైండింగ్స్‌ని లోకానికి చెప్పారు, ప్రపంచానికి చెప్పారు. సో, ఇలా ఉంటుంది. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్ అనేది ఉంటే గనక వ్యక్తులు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే ఇంపల్సివ్‌నెస్ అనేది డామినేట్ చేస్తుందో వాళ్ళ లైఫ్‌లో ఇబ్బంది పడతారు అనేది. సో, ఇక్కడ మనం పిల్లలకి అలవాటు చేయాలండి. ఈరోజు అంటే ఒక రకంగా పొరపాటు ఏంటంటే మందే. ఓకే. బీయింగ్ యాజ్ ఎ పేరెంట్‌గా ఎలా అడగటం ఆలస్యం, అరేంజ్ చేసేస్తున్నాం. వెంటనే ఇచ్చేస్తున్నాం. అంటే తప్పు కాదండి. పేరెంట్స్ తెలియకుండా చేసే తప్పు. అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అరే అడిగారు మనకి లేదు కదా, వెంటనే వీళ్ళకి ప్రొవైడ్ చేయాలని ఒక ఆశతో ప్రొవైడ్ చేస్తారు కదా సార్. అది దాదాపు పేరెంట్స్ ఎలా ఉంటారంటే అండి, యాజ్ ఎ చైల్డ్‌గా నేను ఇబ్బంది పడ్డాను. ఆ రోజు నా కొడుకు నా కూతురు పడకూడదు, నాకు అవకాశం లేదు. కరెక్ట్. ఈరోజు నేను సంపాదిస్తున్నాను కదా, నేను ప్రొవైడ్ చేయగలను కదా, అందుకని ఇమ్మీడియట్‌గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇది మంచిదే. పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే. కానీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం నెగిటివ్‌గా అయ్యే అవకాశం ఉంటుందండి. ఈరోజు మనం ఏది కావాలంటే అది ఇస్తామండి. అవును. యాజ్ ఎ పేరెంట్‌గా నేను ఇస్తాను. అవును. రేపు సొసైటీలోకి వెళ్తే ఇదే పిల్లలు సొసైటీలోకి వెళ్తారండి. అక్కడ జాబ్‌కి వెళ్తాడు, ఒక ప్రొఫెషన్‌కి వెళ్తారు. అక్కడ ఇలా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కదా. అవును. కొన్ని సందర్భాల్లో మీరు ఒక ప్రమోషన్ కోసమో లేదంటే ఒక గెయినింగ్ కోసమో మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. ఆ వెయిట్ చేయలేని పరిస్థితిలో మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, అది ఎక్కడి నుంచి రావాలన్నమాట.
ఈవెన్ దో మనకి అది ఇచ్చే అవకాశం ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ అడిగారండి, ఓకే. టాయ్ అడిగారు, ఇవ్వచ్చు మనం ఇవ్వచ్చు. ఇమ్మీడియట్గా నా పాకెట్లో మనీ ఉన్నాయి నేను ఇవ్వచ్చు, కొని ఇచ్చేయచ్చు. కానీ నేను కొన్ని రోజులు వెయిట్ చేయించుకొని ఇచ్చాను అనుకోండి, తనకు కావాల్సిన దానికోసం వెయిట్ చేయటం అనేది పిల్లలకి అలవాటు అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇది మనం పిల్లలకి ఇంకల్కేట్ అలవాటు చేయగలగాలి. చేయాలి. చిన్నప్పటి నుంచి అలవాటు చేయగలిగితే అప్పుడు వాళ్ళు ఏంటంటే తమకు కావాల్సిన దానికోసం వెయిట్ చేస్తారు. ఎవరైతే వెయిట్ చేస్తారో ఆ ఓపిక, ఆ ఓర్పు ఉంటుందో వాళ్ళు సక్సెస్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. సో నాకు తెలిసి మీరు చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్. పేషెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా చాలా క్లియర్గా చెప్పారు. సైకాలజీ చెప్తుంది. సైకాలజీ చెప్తే సో పేషెన్స్ అన్నది మనకి లాంగ్ టైం సక్సెస్ రావడానికి ఎంత ఉపయోగపడుతుంది అన్నది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్లియర్గా చెప్పచ్చు యాక్చువల్లీ. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.